अंदर की जय श्री राम। मतलब तेलुगु में जय श्री राम। तेलुगु नहीं आता तुम्हारा? एडो तुम्हारा गांव किधर? वाराणसी। वाराणसी हाँ, मतलब कौन सा राष्ट्र आता? राष्ट्र नहीं पता। ఇక అందరం బీహార్ వాళ్ళు అంటాము, యూపీ వాళ్ళు ఉంటారు, మన ఉత్తరప్రదేశ్ అక్కడిక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు బీహార్ వాళ్ళు. మనం ఇక అందరికీ బీహార్ అని పేరు పెట్టేసినాము. ఓరోడైతే పొద్దున్న సంది నా చుట్టే ఉన్నాడు, భయ్ ఏక్ వీడియో బనాయింగే అంటుండు. అందుకని స్కూల్ నై జాతారే చోటు తుమ్? స్కూల్ పోతాడంట కానీ వాళ్ళ స్కూల్ ఇక్కడ లేదంట అంటుండు. ఎందుకంటే చదువు గురించి మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే అడుగుతాను, చదువుకోండిరా అని చెప్తున్నా. अच्छा पढ़ लेना, नहीं तो मेरे सकते हो जाता तुम, ठीक है? तुम्हारे पापा कैसा काम कर रहे हैं, ऐसा तापी का मिस्त्री का वैसा हो जाते. अच्छा पढ़ लेना, पुलिस आर्मी डॉक्टर वैसा बनना, ठीक है? बोलो एक बार, अच्छा पढ़ लेता बोल के बोलो रे. अच्छा पढ़ लेता. हाँ अच्छा पढ़ लेना, ठीक है? మ్యాటర్ ఏంటంటే ఈరోజు కూడా చిప్పింగ్ చేస్తున్నాము. ఎవరు నన్ను సపోర్ట్ చేస్తలేరు. మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల నాకు ఏమవుతుందంటే, నాకేం కోట్లు రావు, ఏం లక్షలు రావు, చిన్న సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంకా కొంచెం మంచి వీడియోలు తీయాలనే ఆలోచన అయితే కలుగుతుంది మీరు సపోర్ట్ చేయడం వల్ల. అందుకే సపోర్ట్ చేయండి అని అంతగా అడుగుతున్నా. ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు పెడుతున్నా వీడియోలలో. ఎడిటింగ్ చేయాలి, అది చేయాలంటే మనతో అవుతలేదు. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే చాలా టైము, రాత్రి 11-12 అవుతుంది ఈ వీడియోలకి ఇట్లా ఎడిటింగ్ చేయడానికి. ఇక మంచిగా ఎడిటింగ్ చేయాలంటే ఇక మస్తు టైం పడుతుంది. ఇక వారంకి ఒక వీడియో పెట్టాల్సి వస్తుంది. అందుకన్నట్టు ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తున్నా. ఉన్నది ఉన్నట్టు పెట్టడం కూడా ఒక టాలెంటే అనుకో, సిగ్గుపడితే పనులు కావు. అందుకే రోజు నేను ఏం చేస్తున్నా ఆ పని అయితే వీడియో రూపంలో అయితే పెడుతున్నా. జర నాకైతే సపోర్ట్ చేయండి. జర 1K సబ్స్క్రైబర్లు అయితే బాగుంటుందని చిన్న ఆలోచన. మీరందరూ జర నన్ను సపోర్ట్ చేస్తే కంపల్సరీ వచ్చే సంవత్సరం లోపు 1K సబ్స్క్రైబర్లు అవుతారని కోరుకుంటున్నా. సిగ్గుపడకుండా మామ, ఎందుకంటే మన ఓన్ టాలెంట్ ఇది. మనం ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది చిన్న ఉద్దేశంతోనైతే రోజుకొక వీడియో అయితే పెడుతున్నా. ఎందుకంటే గణపతి ఇక్కడ మనం మైకులలో మాట్లాడరంటే భయపడతాము. అదే మన ఫోన్లో మనం రోజుకు ఒక చిన్న వీడియో తీసుకున్నాం అనుకో, అరే ఎట్లా మాట్లాడితే ఎట్లా అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడతారు కదా, అట్లా మనం భయపడకూడదు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసేయాలి. అప్పుడే మనకు ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. సో అందరికీ నేను చెప్పదలసిన విశేషం ఏంటంటే, మీరు కూడా ఎవరికి భయపడకండి. మీకు నచ్చిన వీడియో రోజుకొకటి తీయండి, ఇన్స్టాగ్రామ్లోనైనా యూట్యూబ్లోనైనా పెట్టండి. ఎందుకంటే కొంచెం ఎట్లా మాట్లాడాలి, మనం ఎట్లా చేయాలనే చిన్న ఉద్దేశం అయితే మనకు పెరుగుతుంది. సో దానివల్లనైతే నేను రోజుకొక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. కుక్కలు మస్తు మొరుగుతాయి, ఏం పట్టించుకోకూడదు. వీడేమనుకుంటుండు అంటే ఇక మనం బతకలేము. మనకు జర పైసలు అవసరం ఉంది రాబోయే అని పైసలు కొట్టుండంటే ఎవ్వడు కొట్టాడు. సో అందుకే మనం పని చేసుకోవాలి, మన పైసలు మనం సంపాదించుకోవాలి. టాలెంట్ ఎవడబ్బా సత్తు కాదు. భయపడకండి మామ, రోజుకొక వీడియో అయితే తీయండి, ఓకేనా? వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. జై శ్రీరామ్.